ఉన్నతుడాని చాటున నేనుండెదను, సర్వశక్తుడాని నీడలో నివసించెదను. ఉన్నతుడాని చాటున నేనుండెదను, సర్వశక్తుడాని నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటున నేనుండెదను, సర్వశక్తుడాని నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలియున్నారు, ప్రాదములకు రాయి తగులక కాపాడున్. మార్గములో దూతలు కావలియున్నారు, పాదములకు రాయి తగులక కాపాడున్. త్రొక్కెద పాములను అడగ ద్రొక్కెద సింహములన్, తొక్కెద పాములను అడగ దొక్కెద సింహములన్. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడాని చాటున నేనుండెదను, సర్వశక్తుడాని నీడలో నివసించెదను. ఉన్నతుడాని చాటున నేనుండెదను, సర్వశక్తుడాని నీడలో నివసించెదను. హల్లెలూయా. ఉన్నతుని యొక్క చాటున మనం నివసించే వారంగా మరి ఆయన మరి బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి అందుచేత మనం భయపడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాల్లో ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మరి ఆ యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదామండి. వారి వాక్య భాగంలోనికి మరి అందించడానికి మరి సహోదరులు స్టీవెన్ అయ్య గారు మరి సిద్ధంగా ఉన్నారు. మరి అందరూ కూడా వాక్య భాగంలోనికి వెళ్ళడానికి మీ మనసును సిద్ధపరచుకోండి. మరి దేవుడు మన అందరితో కూడా ఆయన ప్రత్యేక రీతిలో ఆయన మాట్లాడబోతున్నాడు. మన మధ్యలో ఉన్నటువంటి ఆమోస్ అన్న మరి వాక్య భాగం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. వాక్యం మన అందరి జీవితంలో మరి ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఆమోస్ అన్న ప్రార్థన చేస్తారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అన్మ్యూట్ చేయండి అన్న, మైక్ ఆన్ చేయండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ లార్డ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ స్టీవెన్ సార్. గుడ్ ఈవినింగ్. Good evening. Good evening. Thank you, Heavenly Father. Once again, we have come to thy feet this evening, Lord Jesus. You're the King of Kings, you're the Lord of Lords, Jesus. Lord, we are waiting for thy word, Lord Jesus. Speak to us, strengthen us. Whatever we need, Lord Jesus, speak to us, Lord Jesus. We may grow in thy word every day, Lord Jesus. Lord, bless Stephen, sir. Use him mightily, filled with thy Holy Spirit, Lord Jesus. Give thy word, Lord Jesus. Lord, thank you for this evening. Lord, we exalt thy name, we glorify thy name, we magnify thy name, Lord Jesus. Lord, those who participate in Zoom, Lord, bless them, Lord, abundantly. Bless their church, children's, everyone, Lord Jesus. Bless them more and more, Lord Jesus. Now, Lord Jesus, this word will be fruitful for us, Lord Jesus. We know, we learn more things from thy word, Lord Jesus. Speak to us, Holy Spirit. We completely look unto you, Lord. Holy Spirit, Lord, speak to us thy word, Lord Jesus. Bless us, and this evening we receive more blessing, and thank you once again for your servant Stephen. We ask few things in Jesus' name. Amen. 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 Thank you, sir. ప్రార్థన చేసినటువంటి ఆమోస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మరి సమయంలో అయ్యగారు మరి వాక్యం అందజేస్తుండగా అందరూ కూడా
శ్రద్ధగా విని ప్రభు దేవుని పొందాలని మనవి చేసుకుంటూ ఉన్నా. మరి ప్రైజ్ లార్డ్ సార్. Thank you so much for joining with us again in this Friday with this Telugu speaking people, and we are very much blessed to have you in our midst. Please take this time and share the gospel, sir. Thank you so much. Well, it is very interesting to do Tuesday and Friday with some of the same group. మరి చాలా మరి ఇద్దరు మరి మంగళవారం మరి శుక్రవారం ఈ విధంగా 2 సార్లు మరి మీతో మరి వాక్యం పంచుకోవడం నాకు ఎంతో ఆశీర్వాదకరంగా నేను భావిస్తా ఉన్నా. Because you don't want to teach and preach the same thing twice. మరి మీరు ఒకవేళ ఒకే విషయాన్ని 2 సార్లు వినడం అంటే మీరు ఒకవేళ మీరు ఇష్టపడకపోవచ్చు. Do you have that buzzing sound? No, sir. I've got a buzzing sound that's going in and out. No, sir. We are clear. My iPad died this week. మరి అయ్యగారి యొక్క ఐప్యాడ్ మరి పాడైపోయిందండి. And so I am using my wife's iPad. మరి అమ్మగారి యొక్క ఐప్యాడ్ మరి వాడడం ద్వారా మరి ఈరోజు మీటింగ్లోకి జాయిన్ అయ్యారు. And it is set up differently than mine was. మరి ఆ యొక్క అయ్యగారు ఐప్యాడ్ అయితే మరి అయ్యగారికి అలవాటుగా ఉండేది. అయితే ఇది వేరే కొత్త మరి అమ్మగారిది కాబట్టి మరి ఇందులో కొన్ని విషయాలు అయ్యగారికి అర్థం కావట్లేదు. Okay, let's see if that buzzing sound is gone. It's gone right now. మరి ఇప్పుడు మరి కొంచెం ఏదో శబ్దం వస్తూ ఉంది. నాకు ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. అయినప్పటికీ కూడా ట్రై చేశాను, ఆగిపోయింది. ప్రైజ్ ద లార్డ్. We have talked about on Tuesday the 2 disciples on the road to Damascus. I'm sorry, on the road to Emmaus. మరి ఆ యొక్క ఇద్దరు మరి పోయిన వారంలో మరి ఇద్దరు ఆ యొక్క వేరే ప్రాంతానికి మరి ఆ యొక్క వేరే ఒక రోడ్డు మీద ఒక దారిలో ప్రయాణం చేస్తూ వారితో యేసయ్య మాట్లాడినటువంటి వారు గురించినటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. And we've been in Luke 24. మరి ఆ విషయాలు మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానించాం. And I just want to reiterate a few things in this chapter. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ విషయాలు మరి 2 విషయాలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడ్డాను. And part of the reason I want to reiterate it is that we have to remember that we now have the scriptures and we have the Holy Spirit that teaches and guides us. మరి ఇక్కడ మరి వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మరి మీతో పంచుకోవాలని ఆ విషయాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మీతో మాట్లాడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. While at this time 2000 years ago they did not have that. మరి ఆ సమయము మరి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ మనం 2000 సంవత్సరాల తర్వాత మనం ఏదైతే కలిగి ఉన్నామో మరి అటువంటి స్వేచ్ఛ స్వాతంత్రము పరిశుద్ధాత్మ అభిషేకము మరి ఆ దినాల్లో వారు కలిగి ఉండలేదు. They did not have the written accumulation of the Old Testament. మరి ఆ యొక్క వారి దగ్గర మరి ఈ విధంగా రాయబడినటువంటి పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథం కానీ మరి ఆ యొక్క బైబిల్ గ్రంథం కానీ వారి దగ్గర లేదు. What they had were scrolls that were at the temple. మరి అయితే వారి దగ్గర ఏమున్నాయంటే వారి దగ్గర కేవలము మరి ఆ యొక్క గ్రంథపు చుట్టలు ధర్మశాస్త్ర చుట్టలు అవి అందరి దగ్గర దొరికేవి కాదు. కేవలం దేవాలయంలో వారి దగ్గర మాత్రమే అవి ఉండేవి. And they had to go to the temple to be taught from the scrolls. మరి అయితే వారు ఎప్పుడైనా ధర్మశాస్త్రాన్ని చదవాలనుకుంటే వారు ఆ యొక్క
మరి దేవాలయానికి వెళ్ళి అక్కడ వారి దగ్గర నుంచి అడిగి తీసుకుని వారు గ్రంథం చుట్టలోంచి ధర్మశాస్త్రాన్ని కొద్దిసేపు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. So they could not go back to their bedroom and look and open a scroll and look at a scripture. మరి ఈ దినాల్లో మనం ఎలాగైతే మనం బైబిల్ని తీసుకుని వెళ్ళిపోయి మనం ఎక్కడ పడితే అక్కడ బెడ్రూమ్లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసి చదువుకునే విధంగా వాళ్ళకి ఆ రోజుల్లో పరిస్థితులు ఉండేవి కాదు. ఆ ధర్మశాస్త్రం చదవాలంటే దేవాలయానికి మాత్రం వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని చదివి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వచ్చేయాల్సి వచ్చేది. But what they had for 3.5 years was walking with Jesus. మరి అయితే వారు వాక్యం లేకపోయినప్పటికీ కూడా వారు ప్రత్యేకమైనటువంటి యేసుతో నడిచినటువంటి అనుభవం, యేసు యొక్క పరిచర్యలో వారు పాలి భాగస్థులు అయ్యేటువంటి పరిచయాన్ని అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. అయినప్పటికీ వారు ఎందుకు ఇలా ప్రవర్తించారు అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించినట్లయితే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. And so their teaching and learning came from Jesus and from going to the temple for the priest to teach the scrolls. మరి వారు ఆ విధంగా మరి ఆ దేవాలయానికి వెళ్ళి మరి ఆ యొక్క యాజకుడు మరి లేవీయులు బోధించేటువంటి బోధ ద్వారా మరి వారు యేసయ్య గురించి తెలుసుకోలేదు. కానీ మరి వారు కేవలము ఆ యొక్క యేసయ్య ద్వారానే ఆయనతో కలిసి వెళ్ళడం ద్వారా మాత్రం వారు ఆ విషయాలన్నీ తెలుసుకున్నారు అనేటువంటిది మనం గమనించాలి. And so many of the scriptures were taught from generation to generation to generation. మరి ఈ విధంగా మరి వచ్చిన ఆ యొక్క వంశావళి వెంబడి వంశావళి ప్రజలు ఆ యొక్క పితరుల మరి వారి యొక్క పిల్లలు ఈ విధంగా ధర్మశాస్త్రము వారికి బోధించబడుతూ వారి తల్లిదండ్రులు వారి పితరులు వారికి బోధిస్తూ వచ్చినట్టు మాటలు మాత్రం వారికి తెలుసు. And so mothers and fathers would teach their children the stories as they were passed down. మరి పూర్వకాలం జరిగినటువంటి ఆ యొక్క మాటలు ఆ విషయాలన్నిటిని కూడా తల్లిదండ్రులైనటువంటి వారు వారి బిడ్డలకు మరి వారి యొక్క వంశం వారికి వారు తెలియజేస్తూ వచ్చేవారు. I could stand back and be a critic of what happened with Jesus going to the cross, on the cross, and then his resurrection. మరి ఈ విధంగా మరి ఈరోజు మరి నా యొక్క మరి నేను ఎంతో చాలా సులువుగా మరి ఆ యొక్క యేసు ప్రభు చనిపోయినటువంటి విషయాల గురించి మరి అలాగే ఆయన పునరుద్ధానుడైనటువంటి విషయాల గురించి నేను నేర్చుకోవాలన్నా వాటి గురించి ధ్యానించాలన్నా ఈ రోజుల్లో నాకు చాలా సులువుగా నేను నేర్చుకోగలను. Why could I be a critic at this point? మరి ఈ విషయాన్ని మరి మీరు జాగ్రత్తగా గమనించండి. మరి మీకున్నటువంటి అవకాశాలు మరి ఎంత మంచి అవకాశాలు మరి ఉన్నాయి, మరి వాటిని మీరు వాడుకుంటున్నారా లేదా అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించండి. I could be a critic because I do have the Holy Spirit and I do have the scriptures to study. మరి నేను ఎంతగానో మరి ఆ యొక్క ఆయన విషయాలు నేర్చుకోవడానికి ఆయన గురించి నేను మరి తలపోసుకోవడానికి నాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నా దగ్గర బైబిల్ గ్రంథం ఉంది. మరి అనేక అవకాశాలు నేను నేర్చుకోవడానికి నాకు అందుబాటులో ఉన్నాయి. But what I don't want to happen is for everybody to be critical of my decisions and the way I live my life. మరి ఈ విధంగా మరి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నేను ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి ఉన్నతమైనటువంటి ఆ యొక్క పట్టణంలో అమెరికా దేశంలో నేను ఉంటున్నప్పటికీ కూడా మరి ఎవరు కూడా నా జీవితంలో ఉన్న సమస్యలు తీసుకోవడానికి కానీ నా వాటిని మరి మీరు అనుభవించమండి, మీరు అని ఒకవేళ మిమ్మల్ని అడిగినట్లయితే మీరు ఎవరు కూడా మేము అనుభవించమండి అని చెప్తారు. And so each one of us have to be real critical, real careful of how we judge or criticize other Christians or believers. మరి అందుచేతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇతరులైనటువంటి వారి యొక్క సమస్యలు తెలియకుండా వారి పరిస్థితులు మనం తెలియకుండా వారిని సులువుగా మనము ఏదన్నా మాట అనిచ్చి అవమానపరిచే విధంగా వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం మాట్లాడడం అనేటువంటిది ఎప్పుడు చేయకూడదు. I mean, let's go with one of the instances is that the women showed up at the tomb while they were burying Jesus on Wednesday. మరి ఆ యొక్క బుధవారం నాడు మరి యేసయ్యను సిలువ వేసిన తర్వాత
మరి మరి ఆ యొక్క సమాధిలో పెట్టినప్పుడు ఆ యొక్క సిలువ వేసిన దగ్గర నుంచి సమాధిలో పెట్టేంత వరకు కూడా స్త్రీలు ఆయనతోనే వెన్నంటి ఉన్నారు, వారు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు అనేటువంటిది మనం వాక్యంలో మనం చూస్తున్నాం. It does say that the apostles followed Joseph of Arimathea to bury Jesus. మరి అరిమతయి అయినటువంటి యోసేపు మరి అలాగే మరి ఆ యొక్క మరి వేరే యొక్క మరి సహాయకులు మరి నికోదేము ఇటువంటి వారందరూ కూడా కలిసి మరి యేసయ్యను ఆ శిలువ మీద నుంచి దింపి మరి వారు సమాధి చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Says in Luke 23 verse 55, మరి ఈ విషయాలన్నీ కూడా లూకా సువార్త 23వ అధ్యాయము 55వ వచనం నుంచి ఈ మాటలన్నీ కూడా మనం చూస్తూ ఉంటామండి. read 55, please, sir. మరి ఆ యొక్క లూకా సువార్త 23వ అధ్యాయము 55వ వచనం నుంచి చదువుతున్నానండి. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆయన సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడిన చూసి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. Why did the apostles not follow Joseph to see where they were going to bury Jesus? మరి ఇక్కడ మనకు ఒక ప్రశ్న మనకు వస్తుంది, ఎందుకు స్త్రీలే వచ్చారు అని ఇక్కడ రాయబడింది. అపోస్తలులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు ఎందుకు క్రీస్తు ఆ యొక్క ఆ దేహము వెంబడి, ఆ మృతదేహం వెంబడి రాలేదు అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, let's look at where they were. They had everyone abandoned Christ on Tuesday night when the soldiers arrested him. మరి గెత్సెమనే తోటలో మరి ఆ యొక్క మంగళవారం రాత్రి మరి యేసయ్యను మరి ఆ యొక్క రాణువు వారు వచ్చి, సైనికులు వచ్చి ఆ యొక్క మరి ఆయన బంధించడానికి వచ్చినప్పుడు అక్కడే మరి శిష్యులందరూ కూడా భయంతో పారిపోయినట్టుగా, మరి వారు మళ్ళా చల్లాచెదరు అయిపోయినట్లుగా మరి మనం అక్కడ వాక్యంలో చూస్తా ఉన్నాం. They all ran away. They were afraid. మరి అయితే వారు భయం చేత వారందరూ కూడా మరి వారు చల్లాచెదరు అయిపోయారు, పారిపోయారు అని వాక్యం మనం చూస్తున్నాం. They did not want to be arrested and killed. మరి వారు ఆ విధంగా మరి వారు మళ్ళా ఒకవేళ యేసు ప్రభుతో పాటు వారిని కూడా మరి మరి వారు మరి బంధించడం కానీ, వారు చంపబడడం కానీ వారికి ఎంత మాత్రం కూడా వారికి ఇష్టం లేదు. అందుకనే వాళ్ళు పారిపోయారు. They were all in shock. మరి వారు అనుకోనటువంటి సంఘటన జరగడం ద్వారా మరి వారందరూ కూడా ఎంతో మరి ఆ యొక్క ఒక భయానకమైనటువంటి స్థితిలో, మరి ఎటు తోచని స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. Because every one of them believed that Jesus was going to be an earthly king. మరి ఎందుచేత మరి ఆ విధంగా జరిగిందని మనం ఆలోచించినట్లయితే, మరి ఆ ప్రజలందరూ ఆయన వెంబడించిన శిష్యులు వాళ్ళందరూ కూడా ఎందుకు వెంబడించారంటే, ఈ భూ సంబంధమైనటువంటి రాజు వస్తాడు అనే, ఈయన భూ సంబంధంగా పరిపాలించే రాజు అనేటువంటి విషయాన్నే వారు ఆలోచించారు కాబట్టి ఆయన ఆ విధంగా వెంబడించారు. They all believed they were going to be leaders in the new hierarchy of the church. ఒకవేళ ఈ యొక్క యేసయ్య మరి రాజుగా వచ్చిన తర్వాత, ఆయన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మరి ఆయన వెంబడించినటువంటి మాకు మొట్టమొదటిగా మరి అన్ని విషయాల్లో ప్రథమ స్థానం ఇవ్వబడుతుంది, మంచి మంచి పదవుల్లో మమ్మల్ని ఎన్నుకోబడతాము అనేటువంటి విధంగా వారు ఆలోచనతో మరి యేసుక్రీస్తుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. And so they were afraid, they were in shock, they were just in disbelief at what was happening and had happened. మరి వారు వారు ఆలోచన అంతా ఈ విధంగా మరి ఉంటుండగా, మరి అనుకోకుండా సడన్ గా వారు వెంబడించే ఆ యొక్క అధిపతి రాజు ఎవరైతే ఉన్నారో, ఆయన గురువు గారు ఎవరైతే ఉన్నారో వారిని ఆ విధంగా బంధించడం, సైనికులు తీసుకెళ్ళిపోవడం, మరి వారు ఎంత మాత్రం కూడా మరి దాన్ని తట్టుకోలేకపోయారు. And now they have 3 days and 3 nights to ponder on everything that had happened. మరి వారు ఈ విధంగా మరి ఆ యొక్క వారి జీవితాల్లో మరి సడన్ గా అనుకోకుండా జరిగినటువంటి విషయానికి మరి వారు మర్చిపోవడానికి, వారు దాన్ని మరి దాని నుంచి కోలుకోవడానికి వారికి 3 రోజులు 3 దినాలు 3 రాత్రులు కూడా వారు ఎంతగా మరి దాని గురించి
మరి వారు ఆలోచించి మరి మర్చిపోదామన్నా అది మర్చిపోలేనటువంటి ఆ భయకంపితమైనటువంటి పరిస్థితుల్లోనికి వారు వెళ్ళిపోయారు. They were all concerned about themselves. మరి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మరి వారు కేవలము మరి ఆ యొక్క యేసయ్య గురించి ఆలోచించినటువంటి వారు ఎవరు లేరు, కానీ కేవలము ఎవరికి వారే వారి స్వార్థాన్ని బట్టి మరి వారి గురించి వారు మాత్రమే ఆలోచించుకునే విధంగా ప్రజలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. What am I going to face and what am I going to do for the future? మరి వారి ఆలోచన అంతా ఎలా ఉందంటే మరి ఆ యొక్క నేను ఏం చేయాలని నేను అనేటువంటి దాని గురించి, నేను భవిష్యత్తులో నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి అనేటువంటి ఆలోచనలతోనే, నేను ఎలాగా నా జీవితంలో నేను పై స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచనలోనే ఇంకా వాళ్ళు ఉన్నారు. And Peter especially was going, God could never forgive me. I have sinned. I have rejected Christ 3 times. మరి అయితే పేతురు గారి పరిస్థితి అయితే ఇంకా భయంకరంగా ఉందండి. మరి ఆయన అయితే మరి ఎంతో బాధపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. మరి ఆయన అయ్యో నేను 3 సార్లు యేసయ్యను తెలియదని ఆయన బొంకానే, మరి ఎంత ఎంత దౌర్భాగ్యుణ్ణి అని ఆయన ఎంతో వేదనతో ఆయన బాధపడుతూ ఉన్నాడండి. Feel the agony that the apostles have and all of his followers. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ మరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారు ఈ విధంగా బాధపడుతూ మరి మా భవిష్యత్తు ఏంటి, మా యొక్క పరిస్థితి ఏంటి, మేము ఎలాగ మరి ఇంకా రాబోయే దినాల్లో మేము బ్రతకగలం అనేటువంటి ఆలోచనలతోనే వారు ఎంతో దిగులుతో భయంతో వారు అక్కడ నివసించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నామండి. I can understand where they all were. మరి వారు ఆ టైంలో ఎలా ఉన్నారు, మరి ఏం చేశారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటిది నేను అర్థం చేసుకోగలనండి. I could see that the women did not recognize the angels for what they truly were telling them. మరి ఆ యొక్క మరి ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క ఆదివారము తెల్లవారుజామున మరి ఆ యొక్క యేసయ్య ఏమైపోయారు అని వారు కంగారు పడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవుని దూతలు వారికి కనిపించినప్పుడు మరి వారికి ఆ విషయం అంతా కూడా మరి యేసయ్యకి ఏం జరిగిందనే విషయము వారు తెలుసుకొని వారు కలవరం నుండి బయటకు వచ్చినట్లుగా ధైర్యపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. I could see after the angel spoke to them and they got up and they ran as fast as they could to where the apostles were and told them. మరి ఎప్పుడైతే మరి దేవదూత వారితో మాట్లాడి యేసయ్య ఇక్కడ లేరు, ఆయన మృతిని గెలిచి ఆయన మరి గలిలయలో యెరూషలేములో ఆయన వెళ్ళి ఉన్నాడు, మరి ఆయన ఇక్కడ లేడు అని వారు చెప్పారు. మరి వెంటనే వారు ఎంతో సంతోషంతో ఆనందంతో ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి వారు పరుగున వెళ్ళి శిష్యులకు ఆ విషయాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. But it's hard for me to understand why only Peter and John got up and ran to the tomb. మరి ఈ విషయాన్ని మరి ఆ యొక్క శిష్యులైనటువంటి వారికి స్త్రీలు చెప్పిన తర్వాత ఎందుకు కేవలము పేతురు యోహాను మాత్రమే వచ్చారు, మరి కనవ 9 మంది అక్కడే ఉండిపోయారు, వాళ్ళు ఎందుకు రాలేదు అనేటువంటి దాని గురించి మరి నేను ఎంతగా ఆలోచించినా నాకు ఆ విషయం అర్థం కావట్లేదండి. Why didn't the other 11 get up and go check it out? మరి ఎందుచేత స్త్రీలు ఆ విషయాన్ని చెప్పిన వెంటనే మరి ఆ రూమ్లో ఉన్నటువంటి 11 మంది కూడా మరి పరుగున వెళ్ళి చూడడానికి ఎందుకు ఆశపడలేదు, ఎందుకు వెళ్ళి చూడలేదు అనేటువంటిది నేను ఆలోచించినప్పుడు చాలా బాధపడతా ఉంటానండి. I mean, 2 of them got up and started going to Emmaus. మరి కేవలం 2 మాత్రమే మరి వారి మాటలు విని మరి ఆ యొక్క అక్కడి నుంచి పరుగున వెళ్ళి ఆ యొక్క యేసయ్యను ఉంచినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన సమాధిని చూసినట్లుగా మరి వెళ్ళినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నామండి. I mean, this is after the women came and said that the angels had appeared to them. మరి ఆ యొక్క మరి ఈ స్త్రీలు మరి వారికి చెప్తా ఉన్నారు, మరి మేము ఆ యొక్క మరి అక్కడికి ఎంతో మరి బాధపడుతూ దుఃఖంతో వెళ్ళినప్పుడు మరి మాకు దేవదూతలు కనిపించారు, మరి వారు కనిపించి ఈ మాటను వారు చెప్పారు, యేసయ్య అక్కడ లేరంట,
ఆయన తిరిగి ఆయన మృతిని జయించి ఆయన తిరిగి లేచాడంట అనేటువంటి విషయాన్ని వారు వీరికి చాలా విపులంగా వీరికి తెలియజేశారు. I am not being critical of their activities. I'm trying to understand with my own feelings what had happened. మరి నేనేదో వాళ్ళని వారు చేసినటువంటి పనికి వారు వెళ్లకుండా అక్కడే ఉన్నారని నేను వారిని ఏదో కించపరిచే విధంగా వారిని మరి నేను మాట్లాడట్లేదు, కానీ నేను ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి, మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది నేను అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తా ఉన్నాను. Every one of us react differently to stressful situations. మరి మీకు తెలుసా, మరి ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా మరి మీకు సమస్యలు వచ్చినప్పుడు మరి మీరు మీ సమస్యలను ఎదుర్కొనే విధానంలో మరి మీరు ఒక్కొక్కరు ఒక్కో రకంగా మీరు కార్యాలు చేస్తారు అనేటువంటిది. We all are different. మరి ఎందుచేతంటే మన అందరం కూడా ఒకటి కాదు, మన అందరం వేరు మనస్తత్వాలు కలిగి ఉన్నాం, వేరు ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉన్నటువంటి వాళ్ళం. Some of us want to be with the crowd for the camaraderie. మరి కొంతమంది ఎలా ఉంటారంటే మరి ఎంతో మంది చుట్టూతో మరి తన మరి ఎంతో జన సమూహంతో వారు ఉండాలి, ఎంతో మరి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటారు. Some of us want to be by ourselves to reflect and to pray and to study. మరి కొంతమంది అయితే అలాగా 10 మందిలోకి వెళ్ళి ఉండే విధంగా వారు ఇష్టపడరు. వారు ఒక్కరే ఉండి మరి వారు ప్రార్థన చేసుకునే విషయంలో, బైబిల్ గ్రంథం ధ్యానించే విషయంలో, మరి భక్తిగా జీవించే విషయంలో వారు ఉండాలని వారు ఆలోచన కలిగి ఉంటారు. These two men, their relief could be walking and talking and reflecting together. మరి ఈ వీరిద్దరూ ఎందుకని మరి వెళ్ళారు అనేటువంటిది మనం చూసినట్లయితే వీరిద్దరూ కూడా కలిసి స్నేహితులుగా కలిసి మరి వారు మాట్లాడుకుంటూ వారు ఆ దేవుని పరిచర్యలో వారు దేవునికి దగ్గరగా వారు జీవించినటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. And it says in 24 verse 17-18 that their faces were downcast. మరి అక్కడ ఈ లూకాసు వార్త 24వ అధ్యాయంలో మరి 17-18 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మరి ఆ నడుచుకున్నటువంటి ఆ మార్గం గుండా నడుచుకుని వెళ్ళేటువంటి వారు యేసయ్య తమతో వస్తున్నప్పుడు కూడా మరి వారు ఎందుకు గమనించలేదంటే వారు చుట్టుపక్కల ఎక్కడ చూడట్లేదు, వారు మరి దిగులుతో విచారంతో వారు మొహాలు క్రిందగా పెట్టుకుని వారు వెళ్తున్నారు కాబట్టి యేసయ్య వారు ప్రక్కన వచ్చినా కూడా వారు గుర్తుపట్టలేదు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. They had probably walked this road all of their life. They knew every dip and every hill. మరి ఈ మార్గము గుండా వారి గృహానికి వెళ్ళే మార్గం కాబట్టి ఈ మార్గము గుండా వారు అనేక సార్లు వెళ్ళి ఉంటారు. అక్కడ ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ మరి గొప్ప ఉందో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా వారు తల కిందకు దించుకుని ఎందుకు వెళ్ళారంటే విచారంతో వారు ఉన్నారు కాబట్టి, మరి బాధతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు కాబట్టి వారు తలదించుకునే వారు ఆ మార్గం అంతా మరి నడుచుకుంటూ వెళ్ళారు అనేటువంటిది వాక్యములు మనం చూస్తున్నామండి. And so they walked with their head down, looking at the ground in grief. మరి వారు మరి లూకాసు వార్త 24:17 వచనంలో మనం చూస్తున్నాం కదా, వారు నడుచుకుంటూ మరి వారు దుఃఖముఖులై వారు ఎంతో చింతాక్రాంతులుగా మరి వారు ఉంటూ తల క్రిందకు ఉంచుకుని ఎంతో బాధతో వారు వెళ్తున్నారని వాక్యంలో మనం చదువుతున్నామండి. So even when Jesus came up beside them and started telling the stories from we call the Old Testament, from the scrolls and the teachings that they had received. మరి ఇటువంటి పరిస్థితులు మరి వారు అనుకోకుండా జరిగినటువంటి పరిస్థితులను బట్టి మరి వారు ఇంతకుముందు విన్నటువంటి వాక్యము, ఇంతకుముందు ఆ యొక్క దేవాలయంలో వారికి బోధించబడినటువంటి లేవీల ద్వారా బోధించబడినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం గురించి, యేసయ్యతో వారు గడిపినటువంటి సంవత్సరాలు, మరి 3.5 సంవత్సరాలు యేసయ్య వారితో బోధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వారు మర్చిపోయారు. Their emotions were so distraught that they could not recognize the voice or the stories and the teaching. మరి వారు ఎంత బాధలో మరి వెళ్ళిపోయారంటే వారు వెళ్ళిపోయినటువంటి విధంగా వారికి యేసయ్య చెప్పిన ఉపమానాలు, యేసయ్య చేసిన అద్భుత కార్యాలు మరి ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందే జరిగినప్పటికీ ఆయన మరి చెప్పినటువంటి వాక్యము ఇవన్నీ కూడా వారు
మర్చిపోయి మరి వారు ఎంతో బాధతో మరి దిగులుతో వారు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. And we know what happened. They asked Jesus to come in and eat dinner with them. And then Jesus broke bread and he was gone. మరి ఆయన మరి యేసయ్యను వారికి తెలియకుండానే మరి ఎవరో మరి బాటసారి అనుకుని మరి అయ్యా మరి మా ఇంటికి రండి, మా ఇల్లు మరి భోజనం చేసి వెళ్దురు కానీ అని ఆయన ఆహ్వానించి మరి ఆయనతో భోజనం చేస్తున్నంత వరకు ఆయన యేసు ప్రభు అని వారు గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడైతే ఆయన రొట్టె తీసుకుని ఆయన విరవడం ప్రారంభించారో అప్పుడే మరి ఆయన యేసయ్య అని గుర్తుపెట్టారు. ఆ గుర్తుపట్టిన ఆ లోపులోనే మరి ఆయన అదృశ్యమైపోయారండి. It says that he just disappeared from their sight. మరి అక్కడ వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే మరి ఆయన వారి మధ్యలో నుంచి మరి ఆయన అదృశ్యుడైపోయాడు అనేటువంటిది అక్కడ మనం చూస్తున్నామండి. That did not shock them. మరి ఈ మాటలు మనం అది మనకి కొత్త ఏమి కాదండి. మరి ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆ విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. It didn't upset them. They stood up immediately and went back to Jerusalem. మరి మరి వెంటనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే మరి వారందరూ కూడా మరి వారిద్దరూ మరి వారి ఇంట్లో లేరు, వారు భోజనం కూడా చేయలేదు. వారు భోజనాన్ని విడిచిపెట్టి వారి ఇంటిని విడిచిపెట్టి పరుగున మరలా యెరూషలేము శిష్యులు ఉన్న దగ్గరికి వచ్చి మరి శిష్యులతో మాట్లాడడం ప్రారంభించారండి. Now they get back to where all the apostles are, and they are telling them that he is alive. He's appeared to us. మరి వారు తిరిగి శిష్యుల దగ్గరికి వచ్చి మరి వారు ఆ శిష్యులతో ఆ సాక్ష్యం ఇస్తూ చెప్తా ఉన్నారు, ఇదిగో ఆ యేసయ్య చనిపోయి ఆయన తిరిగి లేచారు, ఆయన మాతో మాట్లాడాడు, మాతో మరి కలిసి ప్రయాణం చేశాడు, అనేక విషయాలు మాకు బోధించాడు, మరి ఆయన మరణించిన వాడు కాదు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు అని వారితో చెప్పినట్టుగా మనం చూస్తున్నామండి. But I can promise you that they got 2 verses, 34 and 35, explaining what had happened. మరి ఇక్కడ మరి ఏం జరిగింది అనేటువంటిది మరి అక్కడ వారు చెప్తా ఉన్నారు. మరి 24వ అధ్యాయము మరి ఆ లూకాసు వార్త 24వ అధ్యాయం 35, 36 వచనాలు మనం చదువుతున్నట్లయితే త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియజేసిరి. వారు ఎలాగూ మాట్లాడుచుండగా వారి మధ్యన నిలిచి మీకు సమాధానమగునుగాక అని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. But can't you see these 2 guys coming in and talking to the 9 other or 11 apostles and followers and just animation, talking about everything that had happened? మరి ఒకసారి మీరు ఊహించుకోండి, మరి వారు తిరిగి పరుగున వచ్చారు. మరి వారు వచ్చి మరి శిష్యుల దగ్గరకు వచ్చి ఇదిగో మరి మేము మాతో ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ విధంగా మరి నేను ఎన్నో విషయాలు మేము ప్రశ్న వేసాం, ఆయన అనేక విషయాలు మాకు బోధించాడు, మరి ఈ విధంగా మరి ఆయన మా ఇంట్లోకి వచ్చాడు, మరి ఆ తర్వాత భోజనానికి కూర్చున్న తర్వాత ఆయన రొట్టె విరిచాడు, ఆ రొట్టె విరిచినప్పుడు మరి ఆయన అదృశ్యమైపోయాడు అనేటువంటి విషయాలు వారికి బోధిస్తున్నట్టుగా మరి ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నామండి. And I can see them standing here facing the crowd as I am facing you. మరి ఆ విధంగా మరి వారు మరి మనం ఏ విధంగా అయితే ఒకరికొకరు మాట్లాడుకుంటూ మరి ఒకరికొకరు మరి ఈ విధంగా మరి ఆ మీటింగ్లో మరి నేను వాక్యం చెప్తే మీరు వినడం, మీరు మాట్లాడితే నేను మాట్లాడడం అనేటువంటి జరుగుతున్నాయో అలాగే వారు మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ విషయాలు వారు బోధించారండి. And as they're talking, all of a sudden all the apostles and followers got quiet. మరి ఈ విధంగా మరి వారు ఆ యొక్క దేవుని యొక్క మరి పరిస్థితి ఆ యొక్క అపోస్తలులైనటువంటి వారికి యేసుక్రీస్తు వారి యొక్క విషయాలు మరి వారు అనుభవించినటువంటివి వారికి సాక్షి రూపంగా వారితో పంచుకున్నారండి. They quit asking questions of these 2 men. మరి వారు మాట్లాడుతూ ఉండగా మరి ఒకవేళ వారు ఇంకా వారిని ప్రశ్నలు అడిగి ఇంకా ఏమైంది చెప్పు, మరి ఆ తర్వాత ఏమైంది చెప్పు అని మరలా అడిగి వారితో చెప్పించుకున్నారేమో అని నేను అనుకుంటాను. And they turn around, they stop talking and they turn around and there is Jesus standing there.
మరి ఆ తర్వాత వచ్చినలో మనం చూసినట్లయితే ఇలాగా మరి వారు మాట్లాడుకుంటుండగా మరి ఒకరికొకరు వారు విషయాల గురించి మరి మాట్లాడుకుంటూ ఆ యొక్క అడిగి తెలుసుకుంటున్నటువంటి విషయంలో అక్కడ మరి ఆ యొక్క వారి మధ్యలో మరి ఆత్మస్వరూపిగా యేసయ్య వారి మధ్యలోనికి వచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He's shown up. He has verified their story. He is alive. మరి ఆయన మరి ఆ యొక్క వారి మధ్యలోనికి ఆయన వచ్చి ఆయన తన్ను తాను ప్రశంసపరుచుకున్నారు. ఇదిగో నేను మరణించిన వాడిని కాదు, ఇదిగో నేను తిరిగి సజీవుడిని అయినటువంటి వాడిని, ఇదిగో నన్ను నీకు కనపరుచుకుంటున్నానని వారి మధ్యలో ఆయన కనపరుచుకున్న దేవుడిగా మనం చూస్తున్నామండి. They now have got the testimony of the women at the tomb. మరి అక్కడ మరి ఆ యొక్క వారు ఇక్కడ రెండు విషయాలు ఈ విషయం జరగకముందు వారికి రెండు విషయాలు జరిగినాయి. మొట్టమొదటిగా స్త్రీలు మరి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ చూసిన విషయాలు వారితో చెప్పారు. They now have the testimony of Peter and John running to the tomb and coming back and telling them. రెండవది మరి పేతురు యోహాను మరి వారిద్దరూ కూడా మరి వారు సమాధి దగ్గరికి వెళ్ళి మరి పరుగున మరి అక్కడ జరిగిందంతా చూసి మరి పరుగున తిరిగి వచ్చి మరి వారితో తెలియజేసినటువంటి విధానం కూడా వారు రెండోసారి కూడా మరి యేసయ్య లేచి ఉన్నాడనే విషయాన్ని చూసి ఉన్నారు. Then they had the testimony of the women coming back and saying, "We saw Jesus, we saw Jesus." మరి ఆ సమాధి దగ్గర నుంచి వచ్చినటువంటి స్త్రీలు మరి మేము యేసయ్యను చూసాం, మరి అక్కడ మాకు యేసయ్య కనిపించారు అనేటువంటి మరి ఆయన తిరిగి లేచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. And then they had the fourth thing when the two disciples came back and told them about Jesus. మరి ఆ తర్వాత మరి ఇద్దరు మరి ఆ యొక్క క్లెమెంటు ఇంకా అతనితో పాటు ఉన్నటువంటి అతను మరి ఆ మార్గ మధ్యంలో యేసయ్య మాతో వచ్చి మాతో మాట్లాడారు. మరి ఆ విషయాన్ని మరి వారితో మరి చెప్పడానికి మేము తిరిగి పరుగున మీకు చెప్పడానికి మేము వచ్చాము అనేటువంటి 4 మరి ఆధారాలతో కూడినటువంటి విషయాలు వారు తెలుసుకున్నారండి. All of them in that room were just in awe. Can it be? Can it be? మరి ఆ యొక్క మరి చాలా ఆ గదిలో ఉన్నటువంటి వారు ఇది నిజమా మరి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అనేటువంటి విధంగా వారిలో కొంతమంది ఆ విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. And then Jesus appears in the room and they were startled and frightening, thinking they had seen a ghost. మరి చూడండి ప్రియులారా, మరి అక్కడ యేసుక్రీస్తు కనిపించిన తర్వాత కూడా మరి వాళ్ళు ఎలాగ అనుకుంటున్నారో వారి మనసులో ఆలోచనలు ఎలా ఉంటున్నాయో చూడండి. 37వ వచనంలో అయితే వారు దిగులు పడి మరి ఆ యేసు 36-37 చదువుతున్నానండి. వారు ఇలాగ మాట్లాడుతుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు శుభమమును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయభ్రాంతులై భూతము తమకు కనపడనని తలంచిరి. Every one of them was having the hardest time believing that God had raised Jesus from the dead. మరి ఎవ్వరు కూడా మరి చూడండి, ఎవరు ఇన్ని విషయాలు మరి వారు చూసినప్పటికీ 4 వచ్చి వారికి సాక్ష్యం చెప్పారు. యేసయ్య వచ్చి వారి మధ్య నిలబడి వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇన్ని జరిగినప్పటికీ కూడా మరి వారు ఆ యొక్క యేసయ్య మరి దేవాది దేవుడు యేసయ్యను మృతుల్లో నుంచి తిరిగి లేచిపాడు అనేటువంటి విషయాన్ని వారు నమ్మలేకపోతా ఉన్నారు. Now, I'm going to make a correlation between the apostles in that upper room and Jesus appearing to them. మరి ఈ యొక్క యేసయ్య మరి ఆ యొక్క మరి ఆయన దర్శనాన్ని పొందుకున్నటువంటి ఆయన వారి మధ్య ప్రత్యక్షమైన తర్వాత వారు ఆ యొక్క మరి శిష్యులు అనేటువంటి వారు ఎలాగ ఇంకా భయంతో ఉన్నారు. ఆ శిష్యులే మరలా ఆ మేడగదిలో కూడా మరి పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి అనుభవంలో మరి వారు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారిలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, and they had walked with Jesus for 3.5 years. They had seen him crucified, buried, and resurrected. మరి వారు మొట్టమొదటిగా వారు ఆ యొక్క యేసయ్యతో 3.5 సంవత్సరాలు జీవించారు. మరి యేసుక్రీస్తు శిలువలో మరణించడం, ఆయన సమాధి చేయబడడం, మరి ఆయన అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యాలు ఆయన ఈ లోకంలో చేయడం, అనేక విషయమే మంచి బోధలు ఆయన బోధించడం అనేటువంటిది వారు చూశారు. They were having hard time believing all that had happened.
మరి ఈ విధంగా మరి ఇవన్నీ కూడా మరి వారు ఎలా జరిగినాయి అనేటువంటిది వారు చూసినప్పుడు మరి వారికి అవన్నీ కూడా వాటన్నిటిని కూడా మర్చిపోయారు. ఎలా జరిగినాయి అనేటువంటిది వారికి అర్థం కాలే. Now you think about how we are in this world today. 8 billion people. మరి ఇప్పుడు మరి మనము మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనం కూడా మరి ఆ యొక్క 800 కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో ఉన్నటువంటి వారి ఆలోచన మరి ఎలాగుంది? అప్పుడు 11 మంది ఆలోచన మనం ఆ విధంగా ఉంది అని మనం ఆలోచించుకుంటున్నాం కదా. ఇప్పుడు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారి ఆలోచన ఎలా ఉందని మనం ఆలోచించినట్లయితే, we go out and we try to live like Christ and we try to preach about Christ. మరి మన యొక్క ఆలోచన ఎలా ఉందంటే, మరి యేసును వెంబడించేవారుగా మనం ఉండాలి. ఆ యొక్క యేసును పోలి నడుచుకునేవారుగా మనం ఉండాలి. యేసయ్య మరి వాక్యాన్ని ఇతరులకు పంచుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. And I wonder, and you may wonder, why do the people not accept Jesus as their Savior? మరి మీకు చాలాసార్లు ఒకవేళ మీకు కోపం రావచ్చు. మరి నేను ఎంతో కష్టపడతా ఉన్నాను, ఎంతో వాక్యం చెప్తా ఉన్నాను, ఎంతో మందికి దేవుని యొక్క ప్రేమ గురించి చెప్తా ఉన్నాను, ఎందుకు ప్రజలు దేవుణ్ణి అంగీకరించట్లేదు, ఎందుకు నిజమైన దేవుని వారు తెలుసుకుంటలేదని ఒకవేళ మీకు కోపం రావచ్చు. They hear us tell them to read the Bible. They hear us tell them about a man who died and was resurrected and is alive today. మరి ఒకవేళ మరి మీరు మా యేసయ్య మరి మరణించి తిరిగి లేచినటువంటి వాడు, ఆయన సమాధి గెలిచినటువంటి దేవుడు, ఆయన మృతుల్లో లేడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మరి మీరు ఈ బైబిల్ మీరు చదవడం ద్వారా మరి ఆయన గురించి మీరు తెలుసుకోగలరు అని మనం వారికి బోధిస్తాము. They hear us telling them to believe in what we believe. మరి మనం ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే మనం చెప్పామో, ఏదైతే వాక్యంలో రాయబడి ఉందో ఆ విషయాలన్నీ కూడా మేము నమ్ముచున్నాము, మేము యేసయ్యను మరి వెంబడిస్తాము, ఆయన పోలు నడుచుకుంటాము అని వారు మనతో చెప్తారు. They are in the world every day and they see God's handiwork through the trees and the stars and the winds and the water and our perfect bodies and the animals. మరి వారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క సమస్త సృష్టిని వారు చూసినప్పుడు, ఈ చెట్లు మరి వృక్షాలు, ఈ భూమి ఆకాశము మరి మనుషులు జంతువులు ఇవన్నిటిని వారు చూసినప్పుడు, అవును నిజమే దేవుడు ఉన్నాడు, ఇవన్నీ చేశారంటే దేవుని ద్వారా మాత్రమే జరిగినాయి అనేటువంటిది వారు దేవుని దగ్గరికి ఇంకా మరి నమ్మకం విశ్వాసం పెరగడానికి ఇవన్నీ కూడా సహాయం చేస్తాయి. And they keep rejecting him and rejecting. మరి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా వారు వాక్యం విన్నప్పటికీ మీరు ఎంతో మరి వారికి వాక్యాన్ని బోధించి అంతా వివరించినప్పటికీ ఈ సృష్టి అంతా కూడా వారి ముందు ఎంతో ఒక సజీవ సాక్ష్యంగా నిలబడినప్పటికీ కూడా మరి వారు యేసయ్య దేవుణ్ణి మరి ఆయన మనం చెప్పిన మాటల్ని వీటన్నిటిని కూడా మర్చిపోయి వారు దేవుని విడిచి లోకంలోనే జీవించే వారిగా వారు ఉంటారండి. It is easier for them to believe in a God, Buddha, Hindu, whoever he is that is dead than it is to believe in a risen Savior. మరి వారు ఈ యొక్క లోకంలో మరి ఉన్నటువంటి మరి దేవుళ్ళని పిలువబడినటువంటి అనేక మంది ఆ యొక్క బుద్ధుడు కానీ, గౌతమ బుద్ధుడు కానీ, మరి ఇంకా ఎవరెవరైతే మరి ఆ యొక్క హిందువుల దేవుళ్ళు కానీ, మరి ముస్లింల దేవుళ్ళు కానీ, వీరందరూ కూడా మరి వారినే వారు వెంబడించడానికి వారు ఇష్టపడతారు. కానీ మరి సజీవుడైనటువంటి యేసయ్యను మీరు నమ్ముకోండి అని చెప్తే వారు నమ్ముకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. It's easier to have no belief than to believe in what will save our souls. మరి వారు మరి ఈ విధంగా నమ్మకం లేని కారణం చేత, ఆయనను సరిగా నమ్మకుండా, ఆయన సరిగా అర్థం చేసుకోలేకపోవడం కారణం చేత మరి వారు తమను తాము ఆ యొక్క మరి దేవునికి సమర్పించుకునే విషయంలో, తమ జీవితాలను రక్షించుకుని నరకాన్ని నుంచి తప్పించుకునే విషయంలో వారు ఎటువంటి కార్యాలు చేయలేరు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. It is easier for them to follow rules and regulations as the Hebrews were doing through the church. మరి ఆ యొక్క మరి యేసయ్య దినాల్లో మరి ఎలాగైతే హెబ్రీలైనటువంటి వారు యెరూషలేము పట్టణంలో
మరి ఆ దేవాలయంలో చెప్పినటువంటి అధికారులు అనేకమైన ఆజ్ఞలు, వీటిని కట్టుబాట్లను మీరు వెంబడించండి, తద్వారా మాత్రమే మీరు దేవుణ్ణి చేరుకోగలరు అనేటువంటి ఎంతో కఠినమైనటువంటివి మరి వారు ఫాలో అయ్యారో, అలాగే వీరు కూడా ఎంతో కఠినమైనటువంటి వారి యొక్క ఆచారాలు, వ్యవహారాలు మరి వెంబడించడానికి ఇష్టపడతారు, కానీ యేసుని వెంబడించడానికి వారు ఇష్టపడరు. Than to submit and repent before the Lord. మరి ఆ యొక్క తమను తాము దేవునికి సమర్పించుకొని వారు చేసిన తప్పు పాపాలను బట్టి దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని మరి ఆ యొక్క దేవుని దగ్గరికి రావాలనేటువంటి ఆలోచనే వారికి ఉండదు. That also means that you and I cannot save one solitary soul. మరి ఆ యొక్క అందుచేతే మరి మీరు నేను ఎంతగా కష్టపడినప్పటికీ కూడా మరి ఒక్క ఆత్మ సంపాదించడానికి మనం ఎంతో ప్రయాసపడవలసి వస్తుంది. మరి ఆ యొక్క యేసుని వెంబడించి యేసయ్య రక్షణలోనికి వచ్చినటువంటి ఒక్క వ్యక్తిని మనం సంపాదించాలంటే చాలా చాలా మనం ఆ యొక్క కష్టపడాల్సి వస్తూ ఉందండి. It also means that we cannot even save ourselves. మరి దీని యొక్క అర్థం ఏంటంటే మరి ఆ వేరే వాళ్ళని మనం రక్షించలేము, మనల్ని మనం కూడా మనం రక్షించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. Salvation comes only through the Holy Spirit calling us to salvation and us accepting that call. మరి ఎప్పుడైతే మనం రక్షణ అనేటువంటిది మనం పొందుకోవడానికి ఆ యొక్క యేసయ్య మన జీవితాల్లో మనం ఆ యొక్క మరి అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు మాత్రమే, ఆ పరిశుద్ధాత్మ నడిచించినటువంటి మార్గాల్లో మనం నడిచినట్టు మాత్రమే మనం రక్షణ పొందుకోగలము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. Now I want us to look in Luke 24 verse 36, if you would read that. మరి ఆ యొక్క మరి లూకా సువార్త 24వ అధ్యాయంలో మరి 36వ వచనం మనం చదువుకున్నామండి. ఆ భాగాన్ని మరొకసారి మీరు చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అగునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహమేలా పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నాకు చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. Jesus said, y'all straighten up. You quit doubting me. మరి ఆ యొక్క యేసయ్య మరి వారితో చెప్పారు కదా, మరి మీరు ఆ యొక్క నా వైపు మరి మీరు చూడండి, మరి మీరు నేను భయపడకండి, మరి నేనే ఆయనను, మరి నేను నా చేతులు చూడండి, నా పాదాలు చూడండి అని వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. No, that's not what he said. He didn't criticize them. He said, peace be with you. మరి వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వారు మరి మీరు ఎందుకు అలా చేస్తున్నారు అని వారిని ఆయన ఏ విధంగానూ కూడా మరి వారిని బాధించే విధంగా మాట్లాడలేదు, కానీ మరి ఇదిగో మీకు సమాధానము కలుగును గాక అని ఆయన మొట్టమొదట వారితో మాట్లాడారండి. He said, quit letting your minds go wild and all of the assumptions and have peace in me, Jesus Christ. మరి మీరు ఆ యొక్క మీ జీవితంలో సంబంధించినటువంటివి, మీరు నేర్చుకున్నటువంటివి, మీరు తెలుసుకున్నటువంటివి, మీరు నా ద్వారా విన్నటువంటి బోధలన్నింటినీ కూడా మరి వాటన్నిటిని కూడా మీరు నమ్మలేదు, మరి మీరు వాటన్నిటిని కూడా విసర్జించారు. కాబట్టి మీరు మీరు చాలా చెడ్డవారని వారిని తిట్టకుండా మరి మీకు శాంతి కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని ఆయన వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. And then he opened their minds where they could see what had happened and understand. మరి అప్పుడు మరి ఆయన వారితో చెప్పి మరి వారు అర్థం చేసుకునే విధంగా మరి వారు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాలు మరి వారికి బోధించినట్లుగా మనం చూస్తున్నామండి. We have to trust the Holy Spirit to guide us. మరి అందుచేతే మనము ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం నమ్మే వారంగా మనం ఉండాలి, మరి దేవుని మీద మనం ఆనుకునే వారంగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు.
We have to be faithful to live for Jesus and Him through us. మరి యేసయ్య మన ద్వారా మరి ఆయన మరి ఆయన ఇది మరి ఆయన మరి మనము మన ద్వారా యేసయ్య మరి వారికి ఇతరులకు కనిపించే విధంగా మనం ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. We have to love people so they will see Christ in us. మరి మనలో ఉన్నటువంటి క్రీస్తును మరి ప్రజలైనటువంటి వారు చూడడం ద్వారా మరి ఆ మనల్ని బట్టి ఆ మనలో ఉన్న క్రీస్తుని వారు చూసిన దాన్ని బట్టి వారు దేవుణ్ణి ప్రేమించేవారుగా వారు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. And we have to trust that the Holy Spirit will call people to salvation. మరి ఆ యొక్క మనము మరి మనం చేసిన మరి ఆ ప్రయత్నాన్ని బట్టి కానీ మనం బోధించిన బోధన బట్టి కానీ మరి ప్రజలు రక్షించబడరు కానీ మరి కేవలం పరిశుద్ధాత్మ కార్యము చేయడం ద్వారానే మరి ప్రజలు రక్షించబడతారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. I'm going to stop there today because I feel like I've gone into more detail maybe than you needed. మరి ఈరోజు మరి ఇక్కడతో నేను మరి నా మాటలు ముగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఎందుచేతంటే మరి ఇంకా అనేక విషయాలు చెప్పవలసి ఉంది కానీ మరి ఈ విషయాలు మరి మీరు అర్థం చేసుకుంటే మరి అది చాలు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. మరలా వచ్చేసారి మరి ఇంకా అనేక విషయాలు మరి మనం తెలుసుకుందామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అదే విధంగా మరి అనేక సార్లు ప్రభు యొక్క మార్గాల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఎంతో అనుమానంతో ఎంతో మరి ఆ యొక్క దేవుని వెంబడించే విషయంలో మనం తప్పిపోతున్నాం అనేటువంటిది మనం ఆ యొక్క తెలుసుకోవాలని, అందుచేతే మనం విశ్వాస ప్రయాణంలో మరి చాలా జాగ్రత్తగా మనం ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి ఆ యొక్క మరి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మై జీసస్, my Savior, Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength, let every breath, all that I am, never cease to love, worship you. Shout to the Lord on the earth, let us sing, power and majesty, praise to the King. Mountains bow down and the seas will roar at the sound of your name. I sing for you joy at the works of your hand, for I'll have I forever I stand. Nothing compares to the promise I have in you. Hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah. Oh, Jesus. Yes, Lord. Yes, Lord. You spoke in us as we are living in this world, Lord. Yes, Lord. Many times. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Praise the Lord, sir. Praise the Lord. Thank you. Thank you, Lord. Hallelujah. Hallelujah. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. आपका ज़िंदगी में कैसा आशीष का कारण बन गया आप बताना चाहे तो बता सकता है. आपको कोई प्रार्थना निवेदन होने से भी आप बता सकता है. भाई आपके लिए प्रार्थना करेगा. प्रेज द लॉर्ड, हालेलुया. थैंक यू जीसस. Oh, glory to Jesus. Oh Jesus, Lord, forgive us, Lord. Lord, yes, Lord, we are also as the 11 disciples, the 11 apostles did in your time, same as like we are also doing. In these days, 800 billion people are not knowing about you, Lord. Hallelujah. Lord, we are
even ourselves also we are not aware about you, Lord. We are not we are not save ourselves, Lord. Help us, Lord. Help us and forgive us, Lord. Lord, forgive our everything. Forgive our sins and forgive our backsliding. Lord, be with us, Lord, and help us, Lord, as you encourage the disciples and say peace coming to you, and same as like you also every time encouraging us, giving your peace to us, Lord. Thank you, giving your joy in our lives, Lord, giving your happiness in our lives, Lord. How giving your grace, Lord, giving your love, Lord. Hallelujah. Thank you, Lord, for your grace and love and peace and giving in our lives, Lord. You are so merciful, you are so wonder in our lives, Lord. Thank you, Lord. Thank you for choosing us for your to do the will of God. Hallelujah. To proclaim your word in many places, Lord. Lord, help us to proclaim without ceasing, Lord. Lord, when we proclaim, that is not our responsibility to save them. That is the responsibility of your Holy Spirit to lead them to you, Lord. Hallelujah. Lord, through your Holy Spirit, do the mighty things in the people's lives, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Oh, Jesus, thank you so much. Thank you so much. Oh, thank you, Holy Spirit. Hallelujah. Have your way, Lord. Have your way. Hallelujah. Oh, Jesus, Jesus. Hallelujah. Help us, Lord. Help us, everyone. Every pastor and every evangelist. ప్రభువా సహాయం చేయండి, ప్రతి దైవజనుని మరి నడిపించండి, మీరే నడిపించండి. అనేక ఆత్మలు సంపాదించే విషయంలో నాయన నీ బిడ్డలైనటువంటి వారిని లేవనెత్తండి నాయన, మరి వారితో మీరు మాట్లాడండి. హల్లెలూయా. మరి అనేక విషయాలు మరి మీరు బోధించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Sir Stephen, sir, thank you for your teaching word, and I learned from the word. Peter and John only came to the term because 11 are they are not come to the term. So sometimes we are also fearing about surrounding situations, surrounding when we go to the field, the circumstances. So we are feared. Then that time the Lord will said to this, don't fear, I will be with you. His promise is there. So we encouraging and we will go. And when trials and circumstances will be there, so we must go to the people and we share the love of God. We preach the gospel. So Holy Spirit strengthen through the word. So I learn because one thing is that I think my opinion, Peter and John, they loved so much and so much Jesus Christ. I think maybe that's why they will come both two only. Maybe I think like that only. The God revealed to me. So we are very encouraging about your word. So any situation, any circumstance in our midst, so every day we show the love of Jesus. Other people, if any person come to me, meet me, then I will show the love of Jesus. I tell the gospel. That is my responsibility, our responsibility. For this world, we encouraging. So any situation, any problems will happen in our life. First priority to show love of Jesus, to tell the gospel. If any I have a chance, we must introduce the Jesus. That is our duty. That's our responsibility. I learned from that word. Thank you so much, sir. Thank you. We love you. Thank you. We bless you. So please pray for my family. And one prayer thing I share with you. And recently my son wrote exam. That one is IIT. He get a good rank. He get good rank, so that
counseling maybe 15 days or next month counseling is there. So because of that seat, we pay first term fees 50,000. So please pray. May God will open. God will provide. I believe strongly in my heart. So we have to pay college fees 50,000. Please pray. Please pray. Pray. I humbly request for my son Francis. So that is a course is a IIT. That subject is a physics. So 2 years course that one. So first we have to pay 50,000. So please pray. Thank you, sir. Thank you. Thank you. Yes. Thank you so much for your love, everything, and your spending time, your love, and so you have a great burden, India. So we love you so much, our bottom of heart. Thank you. Thank you. Thank you. Thank you, sir. What a friend we have in Jesus. Jesus. All our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. Praise the Lord, Amma. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. యూ आर सेंडिंग लिंक दैट टाइम आई विल ज्वाइनिंग बट थोड़ा मुश्किल हो गया ज्वाइन होने के लिए, नहीं मिला पाया मुझे लिंक, इसलिए मैं थोड़ा लेट ज्वाइन हो गया. माफ़ी चाहती हूँ. और मेरे बेटी डेबोरा 3rd एग्ज़ाम हो गया पास्टर जी. कल एक है और मंडे एक एग्ज़ाम है. MED का सीट मिला था फर्स्ट सेम एग्ज़ाम. ही वेंट आंध्र प्रदेश एंड हॉस्टल भी मिला था. 10 दिन के लिए हॉस्टल भी मिला था उनको. अच्छे हॉस्टल मिला था. 5 सिस्टर्स आर देयर. MED एग्ज़ाम लिखने के लिए आ गया था अलग अलग डिस्ट्रिक्ट से. फिर उन्होंने वहाँ पर आए पास्टर जी. इसके लिए मैं धन्यवाद करना चाहती हूँ. आप मेरे लिए दुआ किया था. और रोहित के लिए भी, मेरे ग्रैंडसन 17 इयर्स, उनको सीट मिला था इंटर सेकेंड ईयर के लिए. तो बहुत अच्छे कॉलेज में सीट मिला था. सिंगल वुमेन बोल के मेरा बेटा थोड़ा कंसेस्ट भी किया था प्रिंसिपल जी ने. इसके लिए मैं धन्यवाद करना चाहती हूँ. अभी फर्स्ट जैसा ना हो ना, क्योंकि वहाँ पर 90,000 बांध के हम नुकसान हो गया. नहीं गया रोहित. 90,000 लॉस हो गया. ये लॉस का पेमेंट गॉड ज़रूर देते. मैं आशा करती हूँ प्रभु जी मुझे कहीं से भी मुझे देते हैं. मैं मांगा था प्रिंसिपल सर, हमारा बेटा, हमारा ग्रैंडसन आपके पास पढ़ा नहीं है, कुछ भी नहीं है, आप क्यों ले रहे हैं? थोड़ा वापस कीजिए. हमारा छोटा जाशुआ 3 years बाबा हॉस्पिटल में है, एडमिट हो गया था. उनको डबल टाइफाइड, ब्लड इन्फेक्शन, यूरिन इन्फेक्शन हो गया था. आप क्यों इस समय हॉल टिकट नहीं दे रहे? माफ़ी चाहती हूँ, आप दे दीजिए. बोले तो नहीं आप मनी बांध दिया. बोल के मैं बांध दिया. फिर भी मेरे हस्बैंड के बोले नहीं बांध दे बोल के बहुत मनी ले लिया था उन्होंने, प्रिंसिपल सर ने. फिर भी मैं कुछ भी नहीं बोला. प्रभु को सामने मैं घुटने टेक के प्रार्थना किया था. और मेरा रिब्स बहुत पेन हो रहे 2 दिन से. राइट साइड लेफ्ट साइड रिब्स बहुत अंदर क्या हो गया, क्योंकि मेरा एक्सीडेंट हो गया था 2023 जनवरी 6th. उस समय मैं गाड़ी से नीचे गिर गया था. बैकबोन थोड़ा अंदर कुछ हो गया शायद. मैं एक्सरे निकाला तो थोड़ा प्रॉब्लम है बोले.
फिर भी नहीं, दवाई नहीं ले रहे। गार्ड के ऊपर मैं प्रार्थना कर रहे पास्टर जी, मेरे लिए दुआ कीजिए। रोहित नेक्स्ट जून 2 स्कूल कॉलेज ज्वाइन हो रहे, उसको कुछ बैड हैबिट्स हैं उनका, उनमें वो कुछ भी छोड़ देना चाहिए, क्योंकि कॉलेज को पहले बहुत दुखी में उनके बाबू की वजह से यंग चाइल्ड है, इसलिए उनके लिए दुआ कीजिएगा। मेरा रिक्वेस्ट यही है पास्टर जी, और मेरे बेटी शिबा के लिए दुआ कीजिएगा। राइट शोल्डर उनको अभी स्टार्ट हो गया था, एथलेटिक्स क्या बोल, उनको तो शोल्डर हाथ नहीं उठा पा रहे, छोटा सा प्रॉब्लम हो गया था बोन को, इसलिए उनके लिए दुआ कीजिएगा। థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సో బ్లెస్డ్ పాస్టర్ గారు. థ్యాంక్స్ అమ్మా. Thank తప్పకుండా you. అమ్మా, తప్పకుండా మరి ప్రార్థన చేస్తాం. మరి దేవుడు అన్ని విషయాల్లో మరి చక్కపరిచి మరి మీకు సహాయం చేస్తారు. నేను అయ్యగారితో చెప్తాను, అయ్యగారు కూడా ప్రార్థన చేస్తారు. సిస్టర్ విజయరాణి ఈజ్ రిక్వెస్టింగ్ టు pray for her daughter who is going to select in MED. So God, through your prayers, God did miracle to get a seat in MED, and now he is going to another place in Andhra to write the final exam to get the seat. Five different sisters came to write this exam. So God will help to her daughter and write the exam well, and it will be glorified. Thank you so much for your prayers. And she was passed all the competitive 3 exams and reach the last final exam. So please uphold Dr. Deborah, and she will be write the exams very well, and they will get an MED seat in the coming days, in this week. Yes sir, yes sir. And also, and his son Rohit also getting a seat in a college by the grace of God. Through your prayers, he passed the first inter examinations, and thank you so much for your prayers for the examinations. He passed all the examinations, because she was very much afraid, because he didn't go up to the college even one day. But by the grace of God, and God helped him, and he wrote the exams, and he write the and he passed the first year. She is giving thanks to God, and thank you so much for all your prayers for Rohit. And also please continually pray for Rohit, and he will be good in second year also, and also he will have the good result in the end of the year. Please uphold her family, and herself also. She has problem in the ribs, and right side and left side ribs, because at the 1 year back she fallen down from the bike, and so her ribs also paining, and at this time, and because all the problems and all the situations, she is very much tension because what happened to her. So please pray for Vijayarani also. God will touch her and heal her and deliver her the pain in the ribs, and deliver her and heal her completely. Praise the Lord. Praise the Lord. Thank Praise you, the Jesus. Lord, sir. Praise the 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 Lord. सर मेरा भी एक प्रार्थना रिक्वेस्ट है सर, और मैं प्रभु का धन्यवाद देता हूँ सर के लिए और आपके लिए सर, कि आप लोगों से ज्वाइन हुआ और परमेश्वर के वचन को सुना, इसलिए मैं प्रभु का बहुत धन्यवाद देता हूँ सर. Yes, sir. जी Praise the Lord, sir. सर, बहुत बहुत धन्यवाद. सर अभी आप प्रार्थना करना सर, लड़की स्कूल नहीं जा पा रही सर, किताब और कॉपी के चक्कर में, तो आप प्रार्थना करना सर कि प्रभु कुछ मार्ग निकाले. कोई सपोर्ट वगैरह है नहीं, पैसे कोई इंतजाम हो नहीं पा रहा सर, तो आप प्रार्थना करना, जो भी प्रभु आपको अगुवाई करेगा सर, आप प्रार्थना के साथ साथ मेरे लिए करना सर. वो बच्ची के लिए स्कूल नहीं जा पा रही सर, 6 क्लास में चलेगी सर. हाँ सर, जरूर जरूर प्रार्थना करेंगे सर, और प्रभु द्वार खुलेगा. प्रभु जरूर आपका सारे अवसर को पूरा करेगा. मैं भाई को बताएगा, भाई भी आपके लिए प्रार्थना करेगा. प्रेज द लॉर्ड. हालेलुया. ब्रदर धर्मेंद्र. यस सर, सर बोलिए सर. हमारी लड़की को जो है स्किन डिजीज का प्रॉब्लम है. हाँ सर.
और हम कर रहे हैं लेकिन अच्छा नहीं हो रहा। तो कि चंगा हो जाए। और तो भाई क्या 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 प्रॉब्लम सर? हम क्या क्या तकलीफ है सर? हालेलुया, थैंक यू जीसस। क्या है पर और दवा हम करा रहे हैं लेकिन ठीक होकर फिर हो जा रहा है, रिलैक्स कर रहा है। हाँ सर, क्या 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 हो गया सर? वो खुला और है हाँ उसके मतलब पूर्ण रूप से हो जाए उसके लिए क्या करना है। हाँ सर, जरूर लड़की का जरूर। नाम शीलम है। हाँ सर, जरूर हम प्रार्थना करेंगे। बेटी का नाम क्या है सर? बेटी का नाम? हाँ, शीलम शी आनंद। शीला आनंद। हाँ ठीक है सर, ओके, मैं भाई को बताएंगे शीलम सर। और मेरे बेटे का नाम सर एलिशिबा सिंह है सर। हाँ सर, ठीक है सर, ओके। ठीक है सर, ठीक है सर। आ, ठीक है सर, और मैं ज़रूर प्रार्थना करेंगे। और भाई धर्मेंद्र के बारे में, और उनका बेटी शीला के बारे में, और मैं भाई को बताएंगे। प्रेज लॉर्ड सर, पास्टर धर्मेंद्र is telling, and today I am very much blessed to hear the word of God among you, and I am very much encouraged through the message you shared, and please uphold me and my family and my ministry in your prayers, and also is requesting to pray for her daughter and Sheila, and she is having she is join she is passed the previous class, and she want to join in the another class studies, and so please pray for Sheila, and she will be more well study in her studies, and also please pray if possible. Please pray for all the needed things God will provide, and God will provide, because nothing is with him in this time, because everything he will depend upon God, and God will provide for his family and daughter, and God will miraculously provide all the needed fees and books and everything she needed, because all the years God provided. Thank you. He depend upon him, and he's work for God, and he have faith. God will provide this time also, and he is waiting on God. And please uphold Pastor Dharmendra and his daughter Sheila. God will do miracles in their lives. Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Brother Dharmendra, మరి God will आपको प्रभु आपको हर चीज़ में, हर ज़रूरत में प्रभु आपको सहायता करेगा, आपका हर अवसर को पूरा करेगा। आपका बेटी का जो चाहिए उन सारे अवसर को प्रभु देने वाला है परमेश्वर। हालेलुया, आमेन, हालेलुया, आमेन, आमीन, आमीन। थैंक यू सो मच सर। आमेन, मैं प्रभु का धन्यवाद देता हूँ, और आपका भी सर, आप हमेशा हमें सपोर्ट करते हैं और प्रभु के कार्य को आगे बढ़ा रहे हैं। प्रभु का धन्यवाद देता हूँ सर मैं आपके लिए, यस आपके सर, जीवन के लिए। Really thanks you to the Lord Jesus Christ for you आमेन, and teaching the word of God and sharing the word of God. And I will teach the other people. So I really thanks for your life, sir. आमेन, आमेन। थैंक यू सो मच। మరి ऐसा हरिद्वार भैया, पास्टर हरिद्वार also asking a prayer request about her daughter, and she is very weak, and she is gone as a chronic disease, and please pray, and she undergone in treatment. God will touch her and heal her from the disease, and completely deliver from the problem, and he's now she is in medication. God will help her, and God will deliver her daughter. ब्रदर हरिद्वार भैया, आपका बेटी का नाम क्या है? हालेलुया,
థ్యాంక్ యూ జీసస్. మరి शीलम नाम है उसका। मिलन, हाँ हेलो हाँ सर मिलन शीलम शीलम, हाँ ठीक है सर। नहीं शीलम जी। ओके सर, ओके शीलम। हाँ हाँ ठीक। yes, her daughter name, his daughter name is Sheelam, and please pray her daughter, his daughter Sheelam will be delivered from the chronic disease, and God will touch her and heal her. Praise the Lord. Hallelujah. Thank you Jesus. Oh Jesus. Hallelujah. ఇంకా ఎవరైనా మరి విన్న వాక్యాన్ని బట్టి ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నదనే విషయాలు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్టయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. Have you tried and temptation? Is there trouble anywhere? We should never discourage. Take it to the Lord in prayer. Can we find a friend so faithful, who will our sorrow share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితి లేని దయ చేత అంతటా జానింతుము. హల్లెలూయా. మన యేసయ్య ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన మన ఎడలో ఎంతో దయ కలిగినటువంటి దేవుడు. ఆయన మనల్ని కాపాడాలి అని, ఆయన మనల్ని ఎన్నో రకాలుగా మనల్ని ఆయన నడిపించాలి అని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడండి. మళ్ళీ ఆ యొక్క ఈ పాట రాసినటువంటి ఆ యొక్క గ్రంథకర్త, మళ్ళీ ఆయన గురించి ఆయన సాక్ష్యము మరి నేను విన్నప్పుడు, మరి ఆయన ఎంతో మరి ఆ యొక్క బాధలో ఉండగా ఈ పాట రాశాడు మరి అనేటువంటిది మరి అక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఆయన ఆ విధంగా మనం కూడా మరి ఆ యొక్క దేవుణ్ణి, మన యొక్క సొంత మరి దగ్గర ఉన్నటువంటి స్నేహితులు మనం పోగొట్టుకున్నప్పటికీ కూడా మరి దేవుడు మనల్ని ఆయన కాపాడేవాడుగా ఉంటాడు. మరి ఆయన మన కొరకు ఆయన సమస్తాన్ని కూడా చక్కబరిచే దేవుడుగా ఉంటాడు అనేటువంటి వాక్యంలో మనం చూస్తున్నామండి. ధారణిలో యేసు కాక వేరు గొప్ప మిత్రుడా, పారలోకమందునే రక్షకుడా, జాతి నేరం మోసి క్రూర హింస పొందెను, కారుణించి ప్రతి మోరాలించున్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ఎడల కరుణ చూపించేటువంటి దేవుడు అండి. ఆయన మన ఎడల దయ చూపించేటువంటి దేవుడు. శిష్యుల యొక్క మరి వారు బలహీనతలు ఆయన ఎరిగినటువంటి దేవుడు. అందుకే వారి ఎడల కరుణ చూపించి మరి వారిని ఏ విధంగా కూడా దండించలేదు కానీ, దూషించలేదు కానీ, మరి మీకు సమాధానము కలుగునుగాక అని ఆయన వారితో చెప్పారు. అదేవిధంగా ఆయన మన తెలిసి తెలియక మనం అనేక తప్పులు చేస్తున్నప్పుడు కూడా ఆయన నిరంతరము మరి మీకు సమాధానము కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక, నా కృప మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక అనేటువంటి మాటలు ఆయన మరి తెలియజేస్తూ ఉన్నాడు. మరి అనేక సార్లు మరి శిష్యుల వలె మనం కూడా మరి ఒక్కొక్క సమస్యకి ఒక్కో రకంగా మనం దానికి మనం
దాని గురించి మనం ఎలాగా మనం చెయ్యాలి అనేటువంటిది మన ఇష్టానుసారంగా మనం చేసేస్తూ ఉంటాం. అయితే అది ఎలాగ కొన్నిసార్లు మనం తప్పు చేస్తాం, దేవుని దూరమైపోయి వెళ్ళిపోయే విధంగా మనం చేస్తూ ఉంటాం. అయినా సరే దేవుడు మనల్ని ఆ విషయంలో మరి ఆయన బాధపడేటువంటి వాడు కాదు, ఆయన మనల్ని త్రోసివేసేటువంటి వాడు కాదు. ఆయన మనతో కూడా ఆయన వచ్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర, స్తోత్ర. హల్లెలూయా. Oh, glory to God. He has lifted me up. He has lifted me up. I know He's reached out His hand and lifted me up, and that's why I'm happy today, and that's why I'm praising happy today, today. and that's why I'm reading today. హల్లెలూయా. ఆయన కృప మన ఎడల ఎంతో శాశ్వతంగా ఉంది. ఆయన కృప మనల్ని నడిపించేదిగా ఉంది. కాబట్టి ఆయన మనం ఏ విధంగా కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మరి ఆయన కృపతో ఆయన శాంతి సమాధానాలు మనకు అనుగ్రహిస్తూ ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయనను మనం లేవనెత్తేటువంటి దేవుడు. ఆయన మనల్ని ఉన్న స్థితిలోనే మరి పడిపోయిన స్థితిలోనే మరి ఉండనిచ్చేటువంటి దేవుడు కాదండి. హల్లెలూయా. I praise Him more and more. 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 And then I stand upon the other shore. I praise Him more and more. Hallelujah. Oh, glory to God. He has lifted me up. He has lifted me up. I know He's reached out His hand and lifted me up, and that's why I love Him so. I love Him more and more. 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 And when I stand upon the other shore, I praise Him more and more. And when I stand upon the other shore, I praise Him more and more. Hallelujah. 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 Thank you, Hallelujah. Jesus. Hallelujah. I praise you, Lord. We praise you more. We praise you. We honor you. We adore you. We worship you, Lord. Hallelujah. More and more we worship you. More and more we love you, Lord. Hallelujah. Whenever the problems will come to us, we love you, Lord. We love you because you delivered us from all the problems in our lives, all the heartaches in our lives, Lord. You will give the comfort. You will give the peace in our lives, Lord. Hallelujah. Thank you, Lord. Thank you for your resurrection power, and thank you, Lord, for revealing your great truths through your Holy Spirit, Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 చిన్న కోరస్ నేను పాడిన చిన్న కోరస్ ఒకటి చిన్న కోరస్ టైం ఉందా? చెప్పండి, పాడండి అన్న. ఒక హల్లెలూయా. చిన్న కోరస్ ఒకటి. పాడండి. తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా మనం? ఉన్నారన్న తెలుగు వాళ్ళే. ఓకే ఓకే. హల్లెలూయా. మహిమ ఘనతకు హార్వుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు హార్వుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా,
ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. Hallelujah. Praise God. God. Thank you, Jesus. Thank you, Master. Hallelujah. Amen. Thank you. ఆయన ఆరాధిద్దాం, ఆయన్నే మరి స్తుతిద్దాం, ఆయనకి మరి నాయన సమస్త మహిమ మనం ఆరోపిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమ ఘనతకు ఆయనే అర్హుడైనటువంటి దేవుడు. Yes, మనం Lord. ఎటువంటి Hallelujah. పరిస్థితుల్లో ఉన్న నమ్మదగినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము నమ్మదగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసయ్యను మనం కలిగి ఉన్నాం. అందుకని Yes. ధైర్యంతో మనం ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ముందుకు సాగిపోతూ మరి ఆయన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. Thank you so much, sir. It's a great blessing today, and you spend more time with us and sharing the God's word. And sorry, please forgive us, and we are taking more time for you. And this is a great blessing for us. And I want to share for a few words from my what God speak with me today. And through the word you said, that is the thing. When we have problems in our lives, everybody will be in different types. Everybody will act like with different ways, because everybody different. And same as like in my life also, sometimes I face some years before I face a big problem in my life, and I reacted to that problem in a very different way, and I very much disturbed at that time. I forgot everything, God's promises, and God, everything about God and His promises, and His comfort. But that time God again comforted me and give His peace to me, same as like He gave His disciples when they go in their own ways, when they go in His own reactions, and God helped them, and God comfort them, God delivered them, God show His love, God give His peace to them, same as like God give His peace also that time in my life. And He spoke to me personally. He Himself give His peace and joy in my life, and deliver all my distress and all my heartaches, and help me to grow more in Christ. That is our real Jesus. I remembered that situation in my life when you say about He is very gracious God, and He will appear, and He will teach us. He will help us. He will guide us. That the thing very much encouraged, because our God is very much concerned about us, and He will come to us, and He will help us, and He will deliver us from all our problems. Thank you so much for sharing this wonderful message, and I really very much blessed and encouraged and comforted through your word. And our God is so merciful, and He will be with us, and throughout all our lives. Thank you so much for sharing this life today. That same God is be with us and help us and guide us through the Holy Spirit. Yes. Thank you, Jesus. Thank Amen. you so much, sir. Amen. Thank you. Thank you so much, sir. And please pray and close this meeting, sir. Praise the Lord. Father, we thank you for this time together. Thank you for the
needs that we have, the problems we have, the trials and tribulation. Lord, we thank you for them and the way that you strengthen us through them. నాయన మరి ఈ యొక్క నాయన సాయంకాల సమయంలో నాయన నీ బిడ్డలైనటువంటి వారి మధ్యలో నాయన నేను వచ్చి మరి నీ యొక్క వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశం కొరకు నీకు వందనాలు. అలాగే అనేక విధమైనటువంటి నాయన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మరి నాయన అలాగే వారి జీవితాలు అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు నాయన ఇవన్నీ కూడా వారు తెలియజేశారయ్యా. వాటి అన్నిటి నిమిత్తం నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. Lord, we do thank you for the prayer requests, exams and illnesses, and Lord, we just pray that you will work in their lives. Lord, we pray that you will be glorified through those situations. ప్రభా అనేక మంది నాయన పరీక్షలు రాసినప్పుడు నాయన మీరే నాయన మరి చక్కని మరి విజయం మరి మీరు అనుగ్రహించారు. మరి మీరు నాయన మా ప్రార్థనలు విని నాయన మరి మీరు వారికి చక్కని విజయాన్ని అనుగ్రహించి చక్కని నాయన కాలేజీల్లో వారికి సీట్లు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. అలాగే అనేకమైన అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు విడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఆరోగ్యం ఇస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Lord, we just pray that you will prepare our hearts and our minds to work for you in everything we do. ప్రభా మేము ఏ పని చేసినా కూడా మరి నాయన నీ కొరకు నాయన మేము పని చేయడానికి ముందుకు వచ్చే వారంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. నాయన నీ మహిమ కొరకు నాయన మేము అన్ని కార్యాలు మేము ఏది చేసినా నీ మహిమ కొరకే చేయడానికి మాకు సహాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, we thank you and we ask you to prepare us for our trip in 2 months. నాయన మరి 2 నెలల్లో మరి మేము నాయన భారతదేశానికి వెళ్ళేటువంటి నాయన ఆ యొక్క నాయన ఆ ప్రయాణాలన్నింటిలో కూడా మీరు సహాయం చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. In Jesus, we just give you all the praise. Amen. నాయన మరి మీరు ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకే సమస్త విధమైన మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. Amen. 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 Thank you so much, sir. We are very much blessed. You have got many calls, but still you are ignoring and spending time with us. Thank you for your love for us, and it's a great privilege to have you in our lives. God showed a way, gave us a way through, reveal His will through you in our lives. Thank you. We really praise God for your life. Thank you so much, sir. Thank you so much. Sir, It's just yes, thank you, sir. very busy Thank you, for sir. me right now, as you can tell, as I'm working while we're doing this. Yes, sir. Yes, sir. I understand. I understand. Many calls is you are having, but you didn't attempt the calls also even in the time of meeting. Right. And thank you, sir. Please forgive us if we are giving any trouble to you. Please forgive us, and thank you so much. You're not giving me trouble. Thank God you. has called us for Yes. this time. Yeah, yeah, yeah. Yes, sir. Yes, sir. Thank you so Okay, much. I will see y'all next Tuesday and next Friday. Yes, Sir, yes, sir. yes. Thank you, sir. Thank you. Thank you. May God Thank give you. Thank you. good health, and coming days may God use more and more. We pray for your safe journey and health. Everything we remember in our personal prayer, in our church prayer also. Thank you so much. Thank you. Thank you. God bless. See you Bye. next week. Thank you. Okay. Thank you, sir. See you next. Thank you, sir. See you next. థ్యాంక్ యూ సార్. మరి చక్కని విషయాలు మరి ఇంతవరకు అయ్యగారు మనకు బోధించారు. మరి ఎంతగానో మనం దీవించబడ్డామని నేను నమ్ముతూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి విషయాలు మనతో బోధించారు. ఎంతగానో మనం ఆదరించబడ్డాం, ధైర్యపరచబడ్డాం. మరి ఈ కూడికను మనం ఇంతటితో మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఆమోస్ గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. Sir, I'm back to the home for work of God. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే 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 సార్. ఓకే పరిశుద్ధుడా వందనాలు నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మరొకసారి నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా మంచి సమయం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. కేవలం మీ కృప, మీ దయ నాయన ప్రభా. అయ్యా మీ లేఖన భాగాల్లోని సత్యాలు నేర్చుకోవడానికి నాయన తండ్రి స్టీవెన్ అయ్యగారిని నాయన ప్రతి మంగళవారం నాయన శుక్రవారం మా మధ్యలోకి తీసుకొచ్చి నాయన తండ్రి నాయన వాక్యాన్ని బోధిస్తున్నది వందనాలు ప్రభా. నీ సేవకుడు ఎంతో భారం కలిగి ప్రభా తన అయా మరి ఇండియా దేశానికి మరి జూన్ మాసంలో రానంటున్నది ప్రభా. మంచి సుఖమైన ప్రయాణాన్ని దయచేయండి నాయన తండ్రి. నాయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన స్టీవెన్ సార్ కుటుంబాన్ని పిల్లలు దీవించండి, ఉద్యోగాల్లో కూడా తోడుకుండండి నాయన, సాయించిన ప్రభా. అదే రీతిగా బ్రదర్ జాచిన్ కొరకు ప్రార్థించిన ప్రభా దీవించండి, నీ దాసుని బలపరచండి నాయన తండ్రి. ఇంకా సేవలు బహుబలంగా వాడుకోండి యేసయ్యా.
మీరు పేరు పెట్టి పిలుచుకున్నారు, తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసుకున్న ప్రభా. ఆయా ప్రాంతాల్లో నాయన మీరు వాడుకుంటున్నందుకు వందనాలైనా. ఇంకా 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 ఎంతో పరిచర్య ముందుంది నాయన ప్రభా. నాయన తండ్రి ఇంకా గొప్ప గొప్ప ద్వారాలు తెరవండి ప్రభా. నీ దాసుని ద్వారా ఎంతో మంది సేవకులు ప్రోత్సహించబడాలి ప్రభా. వారి కన్నీటి తొలగించబడాలి, మందిరాలు కట్టబడాలి ప్రభా. ఆర్థికంగా ఎంతో మందికి నీ దాసుని ద్వారా సహాయం అందించాలి నాయన. సహాయం వచ్చేది ప్రభా. మోషే వలె నాయన ముందు నిలబెట్టి నాయన మీరు వాడుకోండి నాయన, బహుబలంగా వాడుకోండి ప్రభా. మీ ఆత్మాభిషేకం ఇవ్వండి, పరిశుద్ధాత్మ దేవుడా మీరు నడిపించండి నాయన, సాయం చేయండి ప్రభా. ఈ జూమ్లో ఉన్న నాయన నీ సేవకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నారో మాకు తెలియదు కానీ అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడూ సిగ్గుపరచబడారు నాయన ప్రభా. తల ఎత్తుకునేవారుగా మీరు చేస్తారు నాయన ప్రభా. నీ సేవకులందరినీ, సేవకులందరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ మహిమలో ప్రతి అవసరత తీర్చండి ఆయన తండ్రి. నాయన ప్రొవిజన్ అంతా మీ దగ్గర నుంచి వస్తుంది ప్రభా. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజు నమ్ముకున్నట్టు యెహోవాను ఆశ్రయించడం మేలు ప్రభా. మీ వైపు చూస్తున్నాము నాయన మేము ప్రభా. మీరే అద్భుతంగా సాయించండి తండ్రి. నీ సేవకులు మరి ఎంతో ప్రయాసపడి వారి కష్టాల్లో, ఇబ్బందుల్లో ప్రభా, ఎన్నో ఇబ్బందులు ఎదిరినప్పటికీ ప్రభా నీ వాక్యాన్ని చేత పట్టుకొని ముందుకెళ్ళి పరిచయం చేస్తున్న వాటిని దీవించడు, బహుగా దీవించడు ప్రభా. ఏ కొరత వారి గృహాలు లేకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తూ ప్రభా. విజయ సిస్టర్ కొరకు ప్రార్థిస్తూ ప్రభా. ఆ సిస్టర్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగించండి ఆయన తండ్రి. ఆ యొక్క మరి ఆ యొక్క కాలు మరి విరిగిన పరిస్థితి నాయన తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి. తన కుమార్తె విషయంలో కూడా ఫీజు విషయంలో సాయించిన ప్రభా నాయన, అన్ని విషయాల్లో కృప చూపించండి ఆయన తండ్రి. మరొకసారి ఈ జూమ్ మీటింగ్లో ఉన్న నీ సేవకులందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, మహిమ చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇదిగో ఇక్కడ చేరిన సేవకులందరి పైనను, స్టీవెన్ సార్ పైనను, బ్రదర్ జాచిన్ పైనను, వారి కుటుంబం పైనను ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమెన్, 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 ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వందనాలు, చాలా వందనాలు. వందనాలు అన్న. మరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఆమోస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి పీటర్ గారికి వందనాలు, రాజశేఖర్ గారికి వందనాలు, జాన్ వెస్లీ గారికి, ధర్మేంద్ర భయ్య ధన్యవాద్. మరి అలాగే హైదరాబాద్ నుంచి జాయిన్ అయినటువంటి విజయరాణి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, పురుషోత్తం గారికి, జాషువా గారికి, అలాగే మరి బేతుల్ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క దైవజనులందరికీ మరి సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి మరలా రేపు సాయంత్రం జరగబోయేటువంటి ప్రత్యేక కూడికలో మనం కలుసుకుందాం. మరి రేపు దినం కూడా ప్రత్యేకమైన దైవజనుడు మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. మరి ఆయన ద్వారా మరి ప్రత్యేకమైన వాక్యం మనం వినబోతూ ఉన్నాం. మరి రేపు సాయంత్రం ఇదే 7 గంటల నుంచి 8:30 వరకు జరిగేటువంటి మీటింగ్లో మనం కలుసుకునే పర్యంతం ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అమ్మ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు అన్న. పీటర్ అన్న, అందరికీ వందనాలు.